హర్షను ఇంచు గ్యాప్లో చూసిన స్వేచ్ఛ ముందు టెన్షన్ పడ్డా, తర్వాత దాన్ని చిరునవ్వుతో కవర్ చేస్తూ హర్ష అప్పుడే ఫ్రెష్ అయ్యావా అంటూ హర్ష జుట్టు నుండి వాటర్ డ్రాప్స్ రావడం చూసి అబ్బా ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా, నువ్వు ఫస్ట్ పద అని హర్షను బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో నీట్గా హర్ష హెయిర్ తుడుస్తూ ఉంటుంది. హెయిర్ డ్రయర్తో హర్ష హెయిర్ను డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి అది అయ్యాక దాన్ని పక్కన పెడుతూ హర్ష కొన్ని గ్రోసరీస్ అయిపోయాయి, రేపు వెళ్ళి తెచ్చుకుందాం, ఎలాగో వీకెండ్ కదా అని చెప్పి అయ్యో డిన్నర్ మిడిల్లోనే వదిలేశాను, ఆగు అది ఫినిష్ చెయ్యాలి అని కిచెన్లోకి వెళ్తున్న స్వేచ్ఛని ఫాలో అవుతూ తను కూడా కిచెన్లోకి వెళ్తాడు హర్ష. కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటున్న హర్ష డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్న స్వేచ్ఛ వైపు చూసి, ఇందాక నేను వచ్చేసరికి ఎవరితో స్వేచ్ఛ అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? హర్ష క్వశ్చన్కి స్వేచ్ఛ చేతిలోని గరిటె కంగారుగా కింద పడేయడంతో హర్ష స్వేచ్ఛ వైపు చూస్తాడు. అది అది చేయి జారింది హర్ష అని కింద పడ్డదాన్ని షింక్లో పడేసి మరో గరిటెతో కుకింగ్ ఫినిష్ చేసి హాల్లో డిన్నర్కి అన్నీ అరేంజ్ చేసి హర్షను పిలుస్తుంది. హర్ష మన ఏసీ సరిగ్గా వర్క్ చేయడం లేదు, నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్కి షోరూమ్ ఉందంట, సో నేను తనకి చెప్పాను సరిగ్గా వర్క్ చేయడం లేదు అని, వాడు తన కజిన్ నెంబర్ ఇచ్చాడు, నేను తనతో మాట్లాడాను, చాలా మినిమల్ అమౌంట్కే న్యూ ఏసీ ఆఫర్ చేశాడు, నేను నో చెప్పలేకపోయాను, టుమారో వస్తామని చెప్పాను, ఏమంటావు హర్ష? తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా టాపిక్ డైవర్ట్ చేసిన స్వేచ్ఛ వైపు చూసి, డెసిషన్ తీసుకున్నాక నన్ను అడగడం ఎందుకు స్వేచ్ఛ? విసుగ్గా వినిపిస్తున్న హర్ష వాయిస్కి తల పైకెత్తి తన వైపు చూస్తూ, ఎందుకలా అంటున్నావు హర్ష? ఈ చిన్న విషయానికి కూడా నీకెందుకు చెప్పడం అని నేనే ఓకే చేశాను, ఇందులో నీకంత పెద్ద మిస్టేక్ ఏం కనిపిస్తుంది? నువ్వు ఓకే చెప్పే ముందు నాకు ఒక మాట చెప్పుంటే బాగుండేది అన్నాను స్వేచ్ఛ. నువ్వు ఓకే చెప్పాక ఏమంటావని నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను? అయినా 50K వర్త్ ఉన్న ప్రైస్ నీకు మినిమల్ అమౌంట్లా కనిపిస్తుంది. హర్ష వెటకారానికి ఒళ్ళు మండుతుంటే, ప్రతిదీ నీకు చెప్పాలంటే ఎలా హర్ష? అయినా ఇంత చిన్న డెసిషన్ కూడా నేను తీసుకోలేను అనుకుంటున్నావా? అమౌంట్ పే చేసేది నేనే కదా, నువ్వు పే చేసేవాడిలా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ కోపంగా నోరు జారుతుంది స్వేచ్ఛ. పన్నీరు నోట్లో పెట్టుకోబోతూ ఉన్న హర్ష స్వేచ్ఛ మాటలకి తన వైపు చూస్తూ చేతిలో ఉన్నది కాస్త ప్లేట్లోకి వేసి కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం చూసిన స్వేచ్ఛ తానేమందో గుర్తు చేసుకొని తల పట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.